Parade Commander, Reserve Inspector Police CR, श्रीमान सेरेमोनियल परेड मान से गुजरने के लिए आज्ञा प्रदान करें। Parade Commander H. Satish RIF Police గారు గౌరవ వారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుంది. ఫస్ట్ ప్లటూన్ శివకుమార్ RSI ఎం శంకర్ ARSI గారి ఆధ్వర్యంలో గౌరవ వందనాలను సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే వారిని అనుసరించి వచ్చేస్తుంది రెండవ ప్లటూన్ రఘుపతి RSI గారి ఆధ్వర్యంలో, దేవిసింగ్ ARSI గారి ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని అనుసరించే విచ్చేస్తోంది మూడవ ప్లటూన్ ఎం కళ్యాణి WPSI ఎన్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు పోలీసు వీరులు. వారి ఆధ్వర్యంలో వారిని అనుసరించే ఇస్తోంది నాలుగో ప్లటూన్ జె సుహాసిని WPSI గంగాధరి RSI గారి ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు సాగుతూ ఉంది. ఐదో ప్లటూన్ వారిని అనుసరించే విచ్చేసింది సుస్మిత WPSI గారి ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు సాగుతోంది. వారిని అనుసరించి విచ్చేసింది ఆరవ ప్లటూన్ RSI గారి ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు సాగుతూ ఉన్నారు ఈ పోలీసు వీరులు. వారిని అనుసరించి చేస్తుంది అఖైత్య కవచాలుగా వెదనున్నటువంటి చిన్నారులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ చిన్నారులు గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ వచ్చినటువంటి దరఖాస్తుల లిస్ట్ అనగా సొంత స్థలం కలిగి ఇల్లు లేని వారుగా డిస్ట్రిక్ట్ స్వంత ఇల్లు లేని వారుగా గుర్తించి వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి అమల్లోకి తీసుకురావడం జరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు. ఇందిరమ్మ ఇళ్ల మోడల్ని మనం ఇక్కడ చూడవచ్చు. వారి అనుసరించి వచ్చేస్తోంది TGNPDCL నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి శకటం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల సమాహారాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతూ ఉంది. గృహజ్యోతి పథకం ద్వారా మార్చ్ 2024 నుండి డిసెంబర్ 2000 కుటుంబాలకు గృహజ్యోతి కింద 102.65 కోట్ల సబ్సిడీ ఈ పథకం నిర్వహిస్తున్నది. ఈ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న పథకాల సమాహారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారిని అనుసరించే ఇచ్చేస్తూ ఉంది TGRTC మహాలక్ష్మి ఫ్రీ బస్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహాలక్ష్మి పథకంతో పెరిగినటువంటి ఆదాయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. RTC బస్ ఉచిత రవాణా సౌకర్యాన్ని మహిళల కోసం ప్రభుత్వం అందించినటువంటి వరం. 15/12/2023 నుంచి 31/12/2024 వరకు మహాలక్ష్మి పథకం ద్వారా నిజామాబాద్ జిల్లాలో 3.61 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. ఆ దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మహిళలు
ఉచితంగా ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని వినియోగించుకున్నటువంటి గణాంకాలను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత మన ముందుకు వచ్చేస్తోంది డిఎంఎన్హెచ్ఓకు సంబంధించినటువంటి శకటం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిజామాబాద్ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల సమాహారాన్ని ప్రదర్శిస్తూ మంద గమనంతో ముందుకు సాగుతూ ఉంది. ముద్దనే సందేశాన్ని కూడా ఇస్తూ ఉంది. జన్మించిన శిశువు మరణించకూడదు. మరి ప్రభుత్వ ఆసుపత్రులను ఎదుగుతూ ఉంది. మరి రాజ్య ఆరోగ్య శాఖ ద్వారా మొత్తం 1835 చికిత్సలకు వైద్య సహాయం కూడా అందించడం జరిగింది. తర్వాత మనం ముందుకు వస్తోంది ఆర్టీఓకు సంబంధించినటువంటి శకటం. జిల్లా ప్రభుత్వ రవాణా శాఖ శిఖరాగ్ర సంస్థ రవాణా శకటాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఆదేశాల మేరకు 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2025 సందర్భంగా సడక్ సురక్ష అభియాన్ పరివాహ జాగ్రత్త కేర్ ఎలా ఉండాలి అనే సందేశాన్ని ఇస్తూ ముందుకు సాగుతోంది. తనతో స్టేక్ హోల్డర్లుగా పనిచేస్తున్న రహదారులు, భవనాల శాఖ, పోలీస్ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖలతో పరిపూర్ణ సమన్వయంతో జిల్లాలోని వివిధ విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, టీఎంఎస్, ఆర్టీసీ మరియు ఇతర అనేక సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలతో మమేకమై వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఆ దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రోడ్డు భద్రత వారోత్సవాలు. భరోసా సహాయం సంవత్సరానికి 10,000 నుంచి 12,000కు పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా నుండి తొలగించి భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం ఇవ్వడం జరుగుతోంది. అలాగే రుణమాఫీ పథకం, రైతు నేస్తం, రైతు బీమా, పంటల నమోదు ఇలా నిర్వహిస్తున్న కార్యక్రమాల సమాహారాన్ని ప్రదర్శిస్తూ వయ్యారంగా ముందుకు సాగుతోంది వ్యవసాయ శాఖకు సంబంధించిన శకటం. రైతు భరోసా, వ్యవసాయ పథకాలు, రైతు పాలిట వరాలనే సందేశాన్ని చూస్తూ ఉన్నాం. రైతు బీమా, రైతు కుటుంబానికి బీమా అనే సందేశాన్ని, సహాయాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది. అలాగే వడ్డీ రాయితీ, నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి సమాహారాన్ని మన ముందు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతూ ఉంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం, అలాగే చేయూత పింఛన్లు. ఇళ్లలో ఇప్పటి వరకు 2,70,716 మంది వివిధ రకాల పెన్షన్దారులకు 58.33 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. రాష్ట్రంలో అన్నింటా ప్రథమంగా నిలిచింది మా డిఆర్డీఏ. వారిని అనుసరించే చేస్తోంది సివిల్ సప్లైకి సంబంధించిన శకటం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాలక్ష్మి కింద 500 రూపాయలకే సిలిండర్, అలాగే సన్న రకం ధాన్యం కొనుగోలు కేంద్రాలు, దొడ్డు రకం ధాన్యం కేంద్రాలు. ఇందిరమ్మ ఆశయం ప్రతి వారి కళ ఇల్లు, తమ కళను సాకారం చేసుకునే పేదల ఇంటి కళను సాకారం చేసే దిశలో ముందుకు సాగుతోంది హౌసింగ్ శాఖ శకటం. ఇందిరమ్మ ఇళ్ళు, నిరుపేదలకు ఆశ్రయమే ఇందిరమ్మ ఆశయం అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 6 గ్యారెంటీల్లో అమలు భాగంగా స్వంత స్థలం కలిగి ఇల్లు లేని నిరుపేద కుటుంబ కమాండేషన్ తీసుకోవడానికి గార్డ్ ఆఫీస్ దగ్గర సిద్ధంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి.
ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. చక్కటి నృత్య ప్రదర్శనతో అలరించారు. భరత మాటకు నీరాజనాలు సమర్పించారు ఈ చిన్నారులు.